గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఓటర్ జాబితా వార్డు విభజన కొత్త ఓటర్ల నమోదు సవరణల ప్రక్రియలో తీవ్రమైన అవకతవకలు చోటు చేసుకున్నాయని బీజేపీ సీనియర్ నాయకుడు కమ్మారి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. నా పార్టీ కూడా నాకు సానుకూలంగా ఉంది. ఇలా దురదృష్టవశాత్తు ఏమైందంటే జనరల్ మహిళ వచ్చింది. మహిళ వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఆల్రెడీ నా ఓటు సుమారు ఒక 8-9 సంవత్సరాల నుంచి ఇక్కడనే మున్సిపల్లో ఉంది. ఆయన నాకు చెప్పిండు, నిర్లక్ష్య సమాధానం చెప్పిండు, సార్ నేను చేసిస్తానని. నేను చెప్పినా మరి సార్ మా వైఫ్ ఉంది, నేను ఓటు కూడా ఊర్లో వేయలేను, నేను షిఫ్టింగ్ పెట్టినా, నేను 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ట్యాక్స్ కడుతున్నాను. 5 సంవత్సరాల నుంచి మా ఇంటికి ట్యాక్స్ కడుతున్నాను, పలు రకాల ట్యాక్సులు కడుతున్నాను. నేను ఎందుకన్నారు మా వైఫ్ ఎందుకన్నా, నేను ఉన్న ఓట్లు నేను ఇక్కడ ఉన్నా. ప్లస్ ఇంకోటి ఏం చేసిన అంటే నాది 20 వాళ్ళకి వచ్చింది. నేను ట్యాక్స్ పెట్టినా ఈయన మీద నమ్మకం లేక నేను మళ్ళీ ఇది ఇక్కడ ఇచ్చిన స్టేట్ ఎలక్షన్ కమిషన్కు డైరెక్ట్ ఐఏఎస్. కమ్మారి శ్రీనివాస్ లాంటి బడుగు బలహీన వర్గాల నుంచి ఎవరైతే వచ్చి బయటకు వచ్చి ఎట్లయినా గెలుస్తాడని చెప్పేసి మీరు ఆపదలుచుకున్నారేమో. ఆయన స్ఫూర్తిని మీరు ఆపలేరు, ఆయన పోరాట పటిమని మీరు ఆపలేరు. ఎట్టి పరిస్థితులలో రేపు న్యాయస్థానానికి పోతాం, న్యాయస్థానంలో కూడా మాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా వివిధ రకాలైనటువంటి అంశాలను తీసుకొని పోరాటానికి కూడా సిద్ధపడతాం. కార్యవర్గం, జిల్లా కార్యవర్గం మొత్తం దిగుతుంది. రేపు రానున్న ఎన్నికలలో కూడా మా క్యాండిడేట్లు ఉంటారు. మేమందరం కూడా వార్డులో తిరిగి గెలిపిస్తాం. ఖచ్చితంగా గెలిపించి మీకు